split 207 into 3 parts such that they are in AP and the product of two smaller parts is 4623. ఓకేనా 4623 ఇచ్చారు. వాట్ ఆర్ ద నెంబర్స్ చూద్దాం సార్ మనం. సో అథమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడంటే మన పాయింట్ ఏంటన్నా, సో మనం తీసుకోవాల్సింది a మైనస్ d అండ్ a అండ్ a ప్లస్ d నాన్న. సో ఈ మూడు టర్మ్స్ ని దేని యూస్ చేసి స్ప్లిట్ చేసిరంట, 207 ని యూస్ చేసి స్ప్లిట్ చేసిరంట. అంటే సమ్ చేస్తే ఎంత రావాలి మనకి, 207 అనేది రావాలరా. సో ప్లస్ d మైనస్ d క్యాన్సిల్ చేస్తే 3a ఈక్వల్ టు 207 రైట్. సో 3 6 నాన్న, 3 9 నాన్న, అంటే a ఈక్వల్ ఎంత వచ్చిందిరా 69 అనేది మనకి వచ్చింది నాన్న. సో ఏమన్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ టూ స్మాలర్ నెంబర్స్ అంటే స్మాలర్ పార్ట్ అంటే దీస్ టూ a మైనస్ d అండ్ a, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే అడికి ఎంత వచ్చిందంట, ఎంత వచ్చిందన్నాడు 4623 వచ్చిందని చెప్పేసి అన్నాడు. అంటే a మైనస్ d ఇంటూ అండ్ a ఈక్వల్ టు 4623 నాన్న. అంటే a మైనస్ d ఇలా ఉంచుతావరా, a అంటే ఎంత నాన్న 69 ఈక్వల్ టు 4623 నాన్న. సో a మైనస్ d ఈక్వల్ టు 4623 by 69 రా. సో 3 2s 23s 2 నెక్స్ట్ 3 1s 3 5s 3 4s 1s నాన్న. సో 23 6 నాన్న అండ్ 7s నాన్న. నాన్న a మైనస్ d ఈక్వల్ ఎంత 67 రా. a అంటే ఎంత నాన్న 69, 69 మైనస్ d ఈక్వల్ ఎంత నాన్న 67 నాన్న. సో ఈ మైనస్ దీన్ని వేరు తీసుకెళ్ళిపోతుందా, d ఈక్వల్ టు 69 మైనస్ 67 రా. అంటే d ఈక్వల్ ఎంత వచ్చిందిరా 2 అనేది మనకి వచ్చింది నాన్న. ఈ నెంబర్స్ కావాలి, ఏ వాల్యూ తెలుసు d వాల్యూ తెలుసు కదా. ఫస్ట్ ఏమవుతారా 69 మైనస్ 2 నాన్న 67, సెకండ్ వచ్చేసరికి ఏ నాన్న 69, నెక్స్ట్ 69 ప్లస్ 2 నాన్న 69 ప్లస్ 2 అంటే ఏంటన్నా 71 రా. అంటే 67 69 71 ఇస్ ద నెంబర్స్ నాన్న. దట్స్ ఇట్. ఓకేనా.